హాయ్ ఫ్రెండ్స్, నేను డాక్టర్ కుమార్. ఈరోజు ఈ వీడియోలో మనం ముఖ్యంగా ఆయుర్వేదం గురించి కొన్ని విషయాలు చర్చించుకుందాం. ఆయుర్వేదం అనేది మనకు ఇవాళ మనతో పుట్టింది కాదు. ఇది ముఖ్యంగా ఆయుర్వేదం అనేది 5000 సంవత్సరాల క్రితం ఋషులు, మునులు, దేవతలతో చేత ఆమోదించబడిన ఒక అద్భుతమైన వైద్య విధానం. ఈ వైద్య విధానం అనేది ఆనాడు మనకు 5000 సంవత్సరాల క్రితం చరకుడు, సుశ్రుతుడు, వాగ్భటుడు వీరు రచించిన సూత్రాల ఆధారంగా నేడు ఆయుర్వేదం అనేది వర్ధిల్లుతున్నది. మరి ఆయుర్వేదంలో జబ్బులు తగ్గుతాయా? మరి ఆయుర్వేద చికిత్సలకు మరి ప్రజెంట్ మనం ఈ కాలంలో ఆయుర్వేదం వాడితే మనకు జబ్బులు తగ్గుతాయనే అపోహ ప్రతి దగ్గర మనకు కనబడుతూ ఉంటుంది. కానీ ఖచ్చితంగా మనకు మొండి జబ్బులైన కామెర్లు, దీర్ఘకాలిక వ్యాధులు మరియు సోరియాసిస్ వంటి వ్యాధులు ఆయుర్వేదం వల్లనే తగ్గుతాయని చెప్పవచ్చు. మరియు మనం చేసే ఆహార విహారాదుల వలన మనము ఈ రోజుల్లో మన శరీరానికి శ్రమ తక్కువై, మనం చేసే పనిలో అంటే బాడీకి శ్రమ తక్కువై మనకు ఒబేసిటీ మరియు లివర్ సంబంధిత వ్యాధులు, గుండెకు సంబంధించిన జబ్బులు ఎక్కువగా కలుగుతున్నాయి. అయితే ఈ న్యూరలాజికల్ డిజార్డర్ ఏదైతే ఉందో దీంట్లో మనకు ముఖ్యంగా డిస్క్ బల్జ్ కానీ, డిస్క్ డీజనరేటివ్ చేంజెస్ కానీ, ఇవి ముఖ్యంగా వీటిలో అలోపతిలో వాళ్ళు చేసే వైద్యం ఏంటంటే సర్జరీ చేస్తారు. కానీ ఇప్పుడు మనం ఉన్న పరిస్థితుల్లో కొందరు సర్జరీలు చేయించుకోవాలంటే కొంచెం భయపడే పరిస్థితి ఏర్పడుతున్నది. ఎందుకంటే సర్జరీ చేసిన తర్వాత పరిస్థితులు మనం నడవగలుగుతామా, మరియు పరిస్థితి మనకు ఏమైనా ప్రాబ్లం ఎక్కువవుతుందా అనే అపోహ ఉన్నది. కానీ ఇది వాస్తవంగా చెప్పాలంటే ఆ అపోహ నుండి కొందరు బయటపడి మన ఆయుర్వేద వైద్యుల దగ్గరికి ఏదైతే పంచకర్మ సెంటర్స్ ఉన్నాయో కేరళ కానీ, బెంగళూరు కానీ ఇటువంటి సెంటర్స్కి వెళ్ళి వాళ్ళు వైద్య పరీక్షలు చేసుకొని మనకు వాళ్ళు అద్భుతమైన చికిత్సలను పొంది వాళ్ళకు సంబంధించిన డిస్క్ ప్రాబ్లంను నయం చేసుకోవడం జరిగింది. ఈ విధంగా ఆయుర్వేదం యొక్క విశిష్టత ఈరోజుది మనం కొత్తగా చెప్పేది కాదు. ఎవరు ఎన్ని చెప్పినా కూడా మన వైభవం అనేది ఎప్పటికీ తగ్గదు. అయితే ఆయుర్వేదంలో యోగా ఉంటుంది. యోగ చిత్తవృద్ధి నిరోధక. యోగా చేస్తే మనకున్న సమస్యలన్నీ తొలగిపోతాయి. మైండ్ ఫ్రెష్ అప్ అవుతుంది. బాడీ ఫ్లెక్సిబిలిటీ తయారవుతుంది. బాడీని మనకు ఎటువైతే అటు వంచడానికి యోగానే ఒక మార్గం అని చెప్పినారు. ఆ రోజుల్లో ఒక ఓపికతోని, ఒక చిత్తవృద్ధి అంటే మనకు ఉన్న సమస్యలు తొలగిపోతాయనే భావనతోని ఋషులు ఆ రోజు దేవతల ద్వారా ఈ వైద్యం అందుబాటులోకి వచ్చింది. అయితే ఆ రోజుల్లో మరి సుశ్రుతుని కాలంలో ఏదైతే ఉందో ఆ రోజుల్లో తప్పు చేసిన వారికి ముక్కు ఛేదనం వాటిని గుర్తించి వారికి ఆ కాలంలోనే ప్లాస్టిక్ సర్జరీగా రైనోప్లాస్టీని చేసి అందరి మన్ననలు పొందారు. ఇప్పటికీ కూడా ఆ పద్ధతులను మనం వివరిస్తే అసలు ఎలా చేయగలిగారు అనే విషయం మనకు ఇప్పటికి కూడా అంతుచిక్కని విషయంగానే ఉన్నది. అయితే ఈ విధంగా వారికి ఏమాత్రం పరిజ్ఞానం లేకున్నా కూడా శవ విచ్ఛేదన చేయాలి. శవాన్ని మనం ఏం చేయాలి? ఇప్పుడు డిసెక్షన్ అనే పద్ధతులు ఉన్నాయి. వారు కూడా అప్పుడు శవచ్ఛేదన చేయాలంటే ఎంతో కష్టపడాల్సి శ్రమించాల్సి వచ్చేది. అయితే ఆ రోజు శవాన్ని తీయాలంటే మనకు శవాన్ని బయటికి తీసి ఛేదనం చేసేవారు కాదు. ఈ విధంగా వారు ఎవరికి చెప్పకుండా రాత్రికి రాత్రే శవాన్ని తీసి ఒక నది ఆనకట్ట దగ్గర నీరు ప్రవహించే మార్గంలో శవాన్ని అక్కడ పెట్టి వారు 3 రోజుల తర్వాత ఆ శవం మొత్తం వాటర్లో చేరి మనకు ఉబ్బిన తర్వాత వారు చికిత్సలకు ఉపక్రమించేవారు. ఈ విధంగా మనకు ఒక గ్రామీణ ప్రాంతాల్లో కానీ వేరే ఇతర ప్రాంతాల్లో కానీ ఒక భావన ఏంటంటే ఆయుర్వేదం అనేది పనిచేయదు, ఆయుర్వేదంతోనే వ్యాధులు అంటే స్లో మోషన్లో తగ్గుతాయి అనేది భావన ఉంది. కానీ ఇది కొంతవరకు నిజమే. అయితే మనం ఫాస్ట్ ట్రాక్లో మనం చూసుకుంటే అల్లోపతినే వాడుతున్నాం. ఏదైనా కూడా ఇప్పుడు కడుపు నొప్పి కానీ అట్లాంటివి ఉన్నప్పుడు ఖచ్చితంగా మనం అల్లోపతినే యూజ్ చేయాల్సి వస్తుంది. అయితే దీర్ఘకాలిక మొండి వ్యాధులకు మనం ముఖ్యంగా సోరియాసిస్ కానీ, చర్మ వ్యాధులు అట్లాంటి మరియు కామెర్లు అట్లాంటి వాటికి ముఖ్యంగా మనం
ఒక పద్ధతి ప్రకారం ఆయుర్వేదంలో ఏదైతే చెప్పిందో వాత పిత్త కఫ అనే 3 దోషాల ఆధారంగా ఖచ్చితంగా ట్రీట్మెంట్ ఇస్తే వ్యాధులు మనకు అల్లోపతిలో నయం కాని వ్యాధులు కూడా ఆయుర్వేదంలో మనం చేయవచ్చు. అయితే 5000 సంవత్సరాల క్రితం పురాతన కాలం నాడు ఋషులు, దేవతలు, బ్రాహ్మణులు, రాజులు వాడిన అత్యంత ఖరీదైన వైద్యం ఏదంటే ఆయుర్వేదం అని చెప్పాలి. ఆ కాలంలో వాళ్ళు పంచకర్మ థెరపీ కానీ, సుశ్రుతుడు ముఖ్యంగా సర్జన్ అని ఇప్పటికి మనం చెప్పుకుంటాం. అయితే సుశ్రుతుడు అప్పట్లో ప్లాస్టిక్ సర్జన్గా అంటే అప్పుడు చేసిన సర్జరీలు ఇప్పుడు కూడా సాధ్యం కాదనే చెప్పవచ్చు. అయితే ఈ విధంగా ఆయుర్వేదం మనకు చాలా వ్యాధుల గురించి మనకు సుశ్రుత సంహిత, చరక సంహిత అనే గ్రంథంలో వివరించబడింది. అయితే ఏదైనప్పటికీ మనకు న్యూరలాజికల్ డిజార్డర్లో ముఖ్యంగా పక్షవాతం కానీ, సియాటిగా కానీ, డిస్క్ బల్జ్ కానీ, డిస్క్ డీజనరేషన్ చేంజెస్ కానీ వాటిలో ఇప్పుడు మనకు ఉన్న పరిస్థితుల్లో పట్టణాల్లో కానీ, బెంగళూరు ఇతర పెద్ద పెద్ద సిటీలో, కేరళలో కానీ ఇప్పుడు ఈ ఆయుర్వేదం మీదనే ఆధారపడాల్సి వస్తుంది. అయితే దీనికి ఒక శస్త్రచికిత్స అనేది ఇప్పుడు సర్జరీ చేయడం అనేది అలోపతి కానీ అట్లాంటి దాంట్లో ఉంది. అయితే ఇది కూడా గ్యారంటీ లేకుండా ఉంటుంది. సర్జరీ అనేది చేయించడానికి చాలామంది వెనకాడుతూ ఉంటారు. అట్లాంటి వాటికి ఆయుర్వేదంలో మనం ఆల్టర్నేటివ్ మెడిసిన్ ద్వారా కనుక ఈ చికిత్సలు, పంచకర్మ చికిత్సలు చేస్తే న్యూరలాజికల్ డిజార్డర్లో ముఖ్యంగా మనకు వెన్నుపాము డిస్క్కు సంబంధించిన సమస్యల్లో చాలా వరకు మనం ఈ వ్యాధులను మనం డిస్క్ ప్రాబ్లమ్స్ను తగ్గించడానికి అవకాశం ఉంది. అయితే కామెర్లలో కూడా చాలా వరకు మనకు ఎసైటిస్ కానీ, జాండీస్, కామెర్లో సంబంధించిన వ్యాధుల్లో కూడా, లివర్కు సంబంధించిన జబ్బులు, లివర్ సిరోసిస్ వంటి వ్యాధులలో కూడా ముఖ్యంగా మనకు ఈ ఆయుర్వేద ఔషధాలు మనం వమనం పంచకర్మ కానీ, వమనం విరేచనం చేయించి వారికి దీపన పాచన శక్తికి పెంచే ఔషధాలు ఇచ్చినట్లయితే డెఫినెట్గా వాటిలో కూడా కామెర్ల వ్యాధిలో కూడా కొంత నయం చేయవచ్చు. ఆల్కహాలిక్ డిజార్డర్ ఉంటుంది. అయితే ఈ కాలంలో మనకు మన జీవనోపాధి ఎట్లా తయారైందంటే కూర్చొని చేసే ఉద్యోగాలు ఉన్నాయి. ముఖ్యంగా ఐటీ సాఫ్ట్వేర్ రంగంలో కానీ, ఎక్కడైనా కార్యాలయాల్లో కానీ, మరియు ఎంప్లాయీస్ కానీ ఒకే దగ్గర కూర్చొని చేయడం వల్ల మనకు ఆ బాడీలో ఫ్యాట్ అనేది అక్యుములేట్ అయ్యి మనకు లివర్ జబ్బులు కానీ, ఫ్యాటీ లివర్ కానీ, హార్ట్ అటాక్ కానీ కొన్ని వ్యాధులు ఈ ఒబేసిటీ అనేది డెవలప్ అయ్యి ఈ విధంగా మనకు వ్యాధుల వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా కనబడుతున్నాయి. ఆయుర్వేదం అనేది రోగాలు రాకుండా ముందు జాగ్రత్తగా మనం వ్యాధి క్షమత్వ శక్తి ఏదైతే మన ఇమ్యూనిటీ పవర్ ఉందో ఆ ప్రకారంగా ఇమ్యూనిటీ పవర్ను డెవలప్ చేసి ఆ వ్యాధిన బారిన పడకుండా చేసేది అద్భుతమైన మెడిసిన్ మనకు ఆయుర్వేదంలో ఉంది. మనం జబ్బు వచ్చిన తర్వాత డాక్టర్ దగ్గరికి వెళ్తుంటాం, కానీ ఎక్కడైతే ఆయుర్వేద వైద్యుల దగ్గర పోతే మీకు ముందుగా చేసే వైద్యం ఏంటంటే మనకు ఇమ్యూనిటీ పవర్ పెంచడానికి ఔషధాలు ఇచ్చి ఆ తర్వాత మనకు వ్యాధి దోషాలను అనుసరించి చేసే వైద్య చికిత్స ఆయుర్వేదంలో ఉంది. మరియు నిద్ర, కొందరికి మానసిక ఒత్తిడి, ప్రశాంతత కరువవుతుంది, రాత్రి వరకు నిద్రపోరు, వర్క్ టెన్షన్, ఎక్కడైనా బిజీ షెడ్యూల్ ఉంటుంది, జాబ్ టెన్షన్స్ ఇవన్నీ ఉంటుంటాయి. దీంతో మనకు నిద్రలేమి అనేది ఒక ప్రధాన సమస్యగా చెప్పుకోబడింది. ఈ రోజుల్లో నిద్ర లేకుండా ఉండడం వల్ల అజీర్తి, ఆకలి కాకపోవడం, మరియు చికాకు ఒత్తిడికి గురి కావడం అనేది చాలా మనం చూస్తూనే ఉన్నాం ఈ సమస్యలన్నీ. దీనికి సంబంధించిన మనకు స్ట్రెస్ను తగ్గించే ప్రక్రియ ఆయుర్వేదంలో పక్కా ఉంది. స్ట్రెస్ను తగ్గించడానికి మనకు పంచకర్మ, శిరోధార కానీ, శిరోవస్తి కానీ ఇట్లాంటి ప్రక్రియలు మన ఆయుర్వేదంలో చేస్తే ఖచ్చితంగా స్ట్రెస్ తగ్గి మనకు మైగ్రేన్ కానీ, ఇతరతర మెదడుకు సంబంధించిన సమస్యలు కానీ తొందరగా క్యూర్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మన మహబూబాబాద్ పట్టణంలో మా ఆధ్వర్యంలో మేము కొత్తగా శ్రీ ధన్వంతరి ఆయుర్వేద హాస్పిటల్ను స్థాపించడం జరిగింది. మీకు మీ ఆరోగ్యానికి సంబంధించిన సమస్యలు, మీరు కిడ్నీలో రాళ్ళు కావచ్చు, ఏదైనా కామెర్లకు సంబంధించిన విషయాలు కావచ్చు, మరియు పక్షవాతం కావచ్చు, ఏదైనా మొండి జబ్బులు, స్కిన్కు సంబంధించిన సమస్యలు కావచ్చు, మీకు ఉన్న ఎడల మాకు ఖచ్చితంగా మమ్మల్ని సంప్రదించండి. 99.9% మేము ఆ వ్యాధిని ఎలా తగ్గించాలో, దానికి ఏ విధమైన చికిత్సలు చేయాలనేది పక్కా మా దగ్గర చికిత్సలు ఉన్నాయి. ఒబేసిటీకి కూడా మేము చికిత్సలు చేస్తున్నాం.
కావున మహబూబాబాద్ ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని మీకు ఎప్పుడైనా ప్రతి ఆదివారం ఉచిత కన్సల్టేషన్ ఇవ్వబడుతుంది. మీ సమస్యలను చెప్పుకొని పంచకర్మ కానీ ఇతర సమస్యలు ఏమైనా వైద్య చికిత్సలు మన అందుబాటులో ఉన్నాయి కాబట్టి కెర్లియా పంచకర్మ విధానం మనకు ఇప్పుడు మహబూబాబాద్లో ఉంది కాబట్టి ఖచ్చితంగా మా హాస్పిటల్కి ఒకసారి మమ్మల్ని సంప్రదించి మీ సమస్యలను దూరం చేసుకోగలరు. నమస్తే.